నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. హిందూ మహాసముద్రంలోకి అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ నిమిర్జ్ ఎంటర్ అయింది. ఇండియన్ ఓషియన్ రీజియన్లో చైనాకు వార్ ట్రైలర్ చూపించేందుకు భారత్ అమెరికా యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. ఈ నావల్ డ్రిల్తో ప్రపంచానికి కూడా స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్లనుంది. ఇండియా అమెరికా ఒక్కటైతే చైనాకు గట్టి పంచ్ తప్పదంటున్నారు. సముద్రంలో భారత్ సింహ గర్జనపైనే ఇవాల్టి వైడ్ యాంగిల్. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించిన చైనాకు భారత్ షాక్ల మీద షాక్లిస్తోంది. ముందు ఎల్ఏసీలో చైనాకు ధీటుగా సైన్యాన్ని మోహరించింది. తర్వాత మన ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కూడా డ్రాగన్ వెన్నులో వణుకు పుట్టించాయి. లేటెస్ట్గా హిందూ మహాసముద్రంలో అమెరికాతో కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తూ చైనాకు స్ట్రాంగ్ మెసేజ్ పంపింది ఇండియా. హిందూ మహాసముద్రంలో నేవీ యుద్ధ విన్యాసాలు. చైనాకు వార్ ట్రైలర్ గా ఇండో యుఎస్ నావల్ డ్రిల్స్. వరల్డ్ మొత్తానికి స్ట్రాంగ్ సిగ్నల్ పంపిన యుద్ధ విన్యాసాలు. ఐఓఆర్ లో యుఎస్ఎస్ నిమిర్జ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి 20 మంది భారత జవాన్లను పట్టనబెట్టుకుంది చైనా. దొంగ దెబ్బతీసిన డ్రాగన్ కు టైం దొరికినప్పుడల్లా స్ట్రాంగ్ వార్నింగ్ పంపుతోంది ఇండియా. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలతో కలిసి భారత్ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. చైనాకు భారత సైనిక సామర్థ్యం గురించి వ్యూహాత్మక హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇండియాకు మిత్రదేశాల సపోర్ట్ను కూడా తెలియజేసేందుకు ఇండియన్ ఓషన్ రీజన్లో భారత్ ఈ నావల్ డ్రిల్ చేపట్టింది. ఈ పాసింగ్ ఎక్సర్సైజ్ లో అమెరికాకు చెందిన సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ నిమిర్జ్ పాల్గొంది. యుఎస్ఎస్ నిమిర్జ్ తో పాటు దాని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లోని డెస్ట్రాయర్లు, యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, సముద్ర పెట్రోలింగ్ విమానాలు ఈ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేశాయి. వీటితో పాటు భారత యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు కూడా నావల్ డ్రిల్లో పాల్గొన్నాయి. అండమాన్ నికోబార్ కమాండ్ తో పాటు విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ కు చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. వాణిజ్య ప్రయోజనాల కోణంలో అమెరికాను మచ్చిక చేసుకుని తద్వారా భారత్ను ఇరుకున పెట్టాలని భావిస్తున్న చైనాకు ఈ జాయింట్ నావల్ డ్రిల్స్ ద్వారా గట్టి షాక్ ఇచ్చింది ఇండియా. దీని ద్వారా అమెరికా, భారత్ కలిసే ఉన్నాయనే సిగ్నల్ను చైనాకు పంపింది. ఈ యుద్ధ విన్యాసాలు ప్రపంచానికి కూడా గట్టి సంకేతాలే పంపాయి. ఇండో అమెరికా జాయింట్ నావల్ డ్రిల్తో సముద్రంలో రెండు దేశాల స్టామినా ఏంటో చైనాకు అర్థమయ్యేలా చేసింది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలని అమెరికా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను ఇటీవల సౌత్ చైనా సీలో మోహరించింది. దాని ద్వారా తన మిత్ర దేశాలకు అమెరికా మద్దతు ప్రకటించింది. భారతదేశ భద్రత, రక్షణకు వ్యూహాత్మకంగా ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్లో అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అండమాన్ జలాల్లో ఇండియా, అమెరికా నావల్ డ్రిల్స్ చేయడం చైనాకు గట్టి హెచ్చరికలు పంపింది. త్వరలోనే హిందూ మహాసముద్రంలో జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండియా నావల్ డ్రిల్స్ నిర్వహించబోతోంది. ఆ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు కూడా అండమాన్ జలాల్లోకి రాబోతున్నాయి. ఈ జాయింట్ నావల్ డ్రిల్స్ కూడా జరిగితే చైనాకు మరో స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. భారత్ కు సముద్రంలో మిత్ర దేశాల సపోర్ట్ ఎంతుందో డ్రాగన్ కు అర్థమవుతుంది.
యుఎస్ఎస్ నిమిర్జ్ అండమానుకు వచ్చినంత మాత్రాన చైనా ఆదిరిపోతుందా? నిమిర్జ్ మనతో జాయింట్ డ్రిల్ చేస్తే డ్రాగన్ ఎందుకు బెదిరిపోతుంది? నిమిర్జ్ పేరు చెబితే చైనా అదరాల్సిందేనా? దాని స్టామినా తెలిస్తే బెదరాల్సిందేనా? నిమిర్జ్ యుద్ధ నౌక కేవలం అమెరికాకే కాదు, ప్రపంచం మొత్తానికి స్పెషల్. సముద్రంలో ఇప్పటివరకు దారిని కొట్టేవారు షిప్పే లేదు. అందుకే వరల్డ్లో ఇప్పుడు అదే తోపు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ నిమిర్జ్. నిమిర్జ్ బరువు 1,00,000 టన్నులు. ఒకేసారి 90 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. సముద్రంలో నిమిర్జ్ని మించిన వార్షిప్ మరొకటి లేదు. సింపుల్ గా చెప్పాలంటే కింగ్ ఆఫ్ వార్షిప్స్ నిమిర్జ్. యుఎస్ఎస్ నిమిర్జ్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. నిమిర్జ్ ఫ్లైట్ డెక్ 77 మీటర్లుంటుంది. ఫ్లైట్ డెక్ మీద 20, 30 కాదు 90 దాకా ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ ఉంటాయి. నిమిర్జ్ ఆకారం చూస్తేనే శత్రు దేశాల యుద్ధ నౌకలు హడలిపోతాయి. దీని బరువే 1,00,000 టన్నులుంటుంది. ఈ బిగ్ వార్షిప్ పొడవే 332 మీటర్లుంటుంది. ఈ వార్షిప్ 194 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయగలదు. గంటకు 31 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ యుద్ధ నౌకలో 6,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారు. ఇందులో నేవీ సిబ్బందితో పాటు ఎయిర్ వింగ్, మెరైన్స్ సహా యుద్ధ విమానాలుంటాయి. వీటితో పాటు మిసైల్స్ కూడా ఉంటాయి. నిమిర్జ్లో 2 న్యూక్లియర్ రియాక్టర్స్, 4 స్టీమ్ టర్బైన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ల కారణంగా ఈ వార్షిప్ టెక్నికల్ గా ఎంతో దృఢంగా ఉంటుంది. నిమిర్జ్ ఫ్లైట్ డెక్ మీద ఉండే యుద్ధ విమానాలు కూడా చాలా స్పెషల్. బోయింగ్ కు చెందిన FA-18F సూపర్ హార్నెట్స్, మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ఉంటాయి. FA-18E, 18C, 18G సూపర్ హార్నెట్స్ కూడా ఉంటాయి. ఇవి తమ సముద్ర జలాల్లోకి మిగతా దేశాల యుద్ధ విమానాలొస్తే వెంటనే ఎయిర్లోకి వెళ్లి తిప్పి కొడతాయి. E-2C హ్యాకై డబుల్ ఇంజిన్ విమానాలు కూడా శత్రువుల దాడికి వెంటనే ఆన్సర్ చేస్తాయి. MH-60S సి హ్యాకై హెలికాప్టర్లు కూడా శత్రువు ఉనికిని కనిపెడుతూ ఉంటాయి. అప్పటికప్పుడు శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో వీటికవే సాటి. ఈ సి హ్యాకై హెలికాప్టర్లు కూడా త్వరలోనే ఇండియాకు రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే 24 హెలికాప్టర్లను ఇండియన్ నేవీ ఆర్డర్ ఇచ్చింది. ఇందులో మొదటి సి హ్యాకై హెలికాప్టర్ ఈ ఏడాది చివరికి మన నేవీ అమ్ముల పొదిలో చేరనుంది. యుఎస్ఎస్ నిమిర్జ్ అంటే కేవలం ఈ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే కాదు, దీని సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా దీనికో స్ట్రైక్ క్యారియర్ గ్రూప్ ఉంటుంది. ఇందులో క్రూజర్, డిస్ట్రాయర్, ఫ్యూయల్ ట్యాంకర్, సబ్మెరైన్స్ ఉంటాయి.
ఇది అమెరికాకు చెందిన ఓల్డ్ వార్షిప్పే కావచ్చు, కానీ దీని స్టామినా ముందు మిగతా దేశాల యుద్ధ నౌకలు ఏమాత్రం సరిపోవు. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నిమిర్జ్. దీని ఇంజనీరింగ్ నైపుణ్యం కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. కేవలం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గానే కాదు, యుద్ధం వస్తే ప్రతి దాడి చేయడంలోనూ ఇది దిట్ట. దీని నుంచి వచ్చే దాడిని తట్టుకోవడం శత్రుదేశం వార్షిప్స్ వల్ల కాదు. యుఎస్ఎస్ నిమిర్జ్ లాంటి యుద్ధ నౌకలు 10 ఉంటాయి, కానీ వాటన్నింటిలో నిమిర్జే చాలా స్పెషల్. సముద్రంలో ఇదే తోపు యుద్ధ నౌక. ఇప్పటి వరకు ప్రపంచంలో దీన్ని మించింది మరొకటి లేదు. అందుకే నిమిర్జ్ పేరు చెబితే చైనా గుండెల్లో దడ పుడుతుంది. అలాంటి యుద్ధ నౌక ఇప్పుడు మన నేవీతో కలిసి జాయింట్ నేవల్ డ్రిల్స్ చేస్తోందంటే చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళినట్లే లెక్క. సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ బలంగా ఉంది. మన ఎయిర్ ఫోర్స్ కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. చైనాతో యుద్ధం అంటూ వస్తే కేవలం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలంగా ఉంటే సరిపోదు. భూమిపైనే కాదు, సముద్రంలోనూ మన స్టామినా చూపించాల్సి ఉంటుంది. అందుకే అమెరికాతో ఈ జాయింట్ నేవల్ డ్రిల్స్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఓకే, మరి నేవీ సంగతేంటి? సముద్రంలో ఇండియన్ నేవీ పట్టెంత? గల్వాన్ వ్యాలీలో చైనా ఉద్రిక్తతలు సృష్టించింది. ఎల్ఏసీ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. మన ప్రాంతం వాళ్లదేనని చెప్పారు. కానీ భారత సైన్యం సరిహద్దుల్లో బలంగా నిలబడటంతో చైనా బలగాలు వెనక్కి మళ్లాయి. ఈ క్రమంలో చైనా సైనికులకు మన జవాన్లకు మధ్య జరిగిన భీకర ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా బాగానే నష్టం జరిగింది. దాదాపు 45 మంది దాకా చనిపోయారని ఇండియన్ ఆర్మీ చెబుతున్నా చైనా మాత్రం లెక్కలు బయట పెట్టడం లేదు. ఈ ఒక్క ఘర్షణతో చైనాకు ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో తెలిసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సరిహద్దుల్లో స్ట్రాంగ్ గానే ఉంది. గల్వాన్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు బోర్డర్లో ఐఏఎఫ్ విన్యాసాలు చేసింది. అది చూసి కూడా చైనా కాస్త జంకింది. ఏమాత్రం ఎక్స్ట్రాలు చేసినా ఇండియా నుంచి ఊహించని దెబ్బ ఎదురవుతుందనే అంచనాకొచ్చారు. అందుకే డ్రాగన్ బలగాలు సైలెంట్ గా వెనక్కి తగ్గాయి. భూమి మీద నుంచి దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. చైనా ఎక్స్ట్రాలు చేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దమ్ము చూపించేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఈ రెండూ కాకుండా చైనా సముద్ర మార్గంలో దాడి చేస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఇండియన్ నేవీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ యుద్ధ సన్నద్ధతను చాటాయి. ఇప్పుడు ఇండియన్ నేవీ వంతొచ్చింది. అందుకే ఆ మధ్య జపాన్తో కలిసి జాయింట్ నేవల్ డ్రిల్స్ నిర్వహించింది. తాజాగా అమెరికాకు చెందిన నిమిర్జ్ యుద్ధ నౌకతో అండమాన్లో నేవల్ డ్రిల్ చేస్తోంది. మేం కూడా సిద్ధంగానే ఉన్నాం, స్ట్రాంగ్ గానే ఉన్నామన్న సిగ్నల్ బీజింగ్ కు పంపిస్తోంది ఇండియన్ నేవీ. గతంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా మన నేవీ కీ రోల్ పోషించింది. 1971లో ఇండో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఇండియన్ నేవీ చేసిన ఆపరేషన్ ట్రైడెంట్ చరిత్రలో నిలిచిపోయింది. 1971 డిసెంబర్ 4న వైస్ అడ్మిరల్ కోహ్లీ నాయకత్వంలో ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టారు. కరాచీ పోర్టుపై చేసిన ఈ అటాక్ లో ఇండియన్ నేవీ సక్సెస్ అయింది. ఇండియన్ నేవీ అటాక్ లో ఆ రాత్రి పాకిస్తానీ డిస్ట్రాయర్ పిఎన్ఎస్ ఖైబర్, మైన్ స్వీపర్ పిఎన్ఎస్ ముహఫీజ్ సముద్రంలో మునిగిపోయాయి. పిఎన్ఎస్ షాజహాన్ దారుణంగా దెబ్బతింది. దాదాపు 720 మంది పాకిస్తాన్ నేవీ సిబ్బంది మరణించినట్లు చెబుతున్నారు. ఇండియన్ నేవీ అటాక్ లో పాకిస్తాన్ రిజర్వులో ఉన్న ఇంధనం, అనేక వాణిజ్య నౌకలను కోల్పోయింది. దీని తర్వాత 1971 యుద్ధంలో పాకిస్తాన్ నేవీ పాత్ర జీరోకొచ్చేసింది. అప్పట్నుంచి డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ దివస్ గా జరుపుకుంటున్నారు. ఆపరేషన్ ట్రైడెంట్ తర్వాత
డిసెంబర్ 8వ తేదీ ఇండియన్ నేవీ ఆపరేషన్ పైథాన్ చేపట్టింది. అందులో రాకెట్లతో కూడిన ఇండియన్ టార్పిడో బోట్లు కరాచీ రోడ్లపై దాడి చేశాయి. ఈ అటాక్ లో పాకిస్తాన్లో ఉన్న రిజర్వ్ ఇంధన ట్యాంకులు మరింత ధ్వంసమయ్యాయి. 3 పాకిస్తాన్ వాణిజ్య నౌకలు కరాచీ హార్బర్లో మునిగిపోయాయి. అప్పటికి ఇప్పటికీ ప్రపంచంలోని అగ్రదేశాలతో పోలిస్తే ఇండియన్ నేవీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఇప్పుడు దానికి అమెరికా నేవీ సపోర్ట్ కూడా దొరికింది. అందుకే ఈ జాయింట్ నేవల్ డ్రిల్స్. సముద్రంలో కూడా డ్రాగన్ ను ధీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలు పంపింది ఇండియన్ నేవీ. దీని ద్వారా చైనాకు గట్టి హెచ్చరికలు వెళ్లాయి. ఇండియా అమెరికా జాయింట్ నేవల్ డ్రిల్స్ ద్వారా చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ పండడం ఒకటే ఉద్దేశం కాదు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాబల్యం తగ్గించాలి. దాంతోపాటు హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న చైనా ఆశలకు చెక్ పెట్టాలి. అందుకే ఈ నేవల్ డ్రిల్స్. చైనా గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. దక్షిణ చైనా సముద్రంలోని వ్యూహాత్మక జలాలపై ప్రపంచ దేశాలన్నింటికీ ఉమ్మడి భాగస్వామ్యం ఉంటుందని ఇటీవల భారత్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగానే అమెరికాతో కలిసి జాయింట్ నేవల్ డ్రిల్స్ చేస్తోంది భారత్. సౌత్ చైనా సీలో ఏ దేశాల హక్కులను డ్రాగన్ హరించినా ఆయా దేశాలకు ట్రంప్ ప్రభుత్వం అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా స్పష్టం చేశారు. కొన్నాళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో చైనా వైఖరి పొరుగు దేశాలకు నచ్చడం లేదు. అందుకే సౌత్ చైనా సీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలని అమెరికా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా అమెరికా తన శక్తిమంతమైన యుద్ధ నౌకలను ఇటీవల సౌత్ చైనా సీలో మోహరించింది. మిత్ర దేశాలతో కలిసి అక్కడ జాయింట్ నేవల్ డ్రిల్స్ నిర్వహించింది. చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది. దక్షిణ చైనా సముద్రంలోనే కాదు, హిందూ మహాసముద్రంలోనూ చైనా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. అందుకే ఇండియన్ ఓషన్ రీజన్ లో డ్రాగన్ కు చెక్ పెట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది భారత్. చైనాకి చాలా వరకు సముద్రం ద్వారానే ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. మలాకా జలసంధి ద్వారా చైనా ముడి చమురు దిగుమతులు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తోంది. ఒకవేళ డ్రాగన్ గనక తోక జాడిస్తే ఈ చోక్ పాయింట్ ఏఎన్ఎస్ నుంచి భారత్ యుద్ధ నౌకలు, విమానాలను మోహరించి చైనా సముద్ర రవాణాకు చెక్ పెట్టేయొచ్చు. మెయిన్ గా చమురు నౌకల్ని నాశనం చేస్తే ఇక చైనా చేసేదేమీ లేదు. అందుకే భారత్ అండమాన్ను యుద్ధ తంత్రంగా మార్చబోతోంది. చైనాను ఆర్థికంగానూ సైన్యపరంగానూ దిగ్బంధించేందుకు ఇండియాకు పనికొచ్చే ఆయుధమే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ మలాకా స్ట్రైట్ బిగ్గెస్ట్ ఎకనామిక్ షిప్పింగ్ లేన్. పైగా చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయ్యేందుకు మెయిన్ గేట్ కూడా. ప్రతి ఏడాది హిందూ మహాసముద్రం గుండా 1,20,000 నౌకలు వెళ్తుంటాయి. వాటిలో 70,000 దాకా మలాకా జలసంధి గుండా వెళ్తాయి. ఇందులో చైనాకు చెందిన నౌకలే ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కంట్రోల్ చేస్తుంటాయి. ఈ మూడింటిని దాటాక వచ్చేదే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ మలాకా స్ట్రైట్ పాయింటే చైనాకు చెక్ పాయింట్. మలాకా జలసంధిపై ఆధిపత్యం సాధించేలా అండమాన్ నికోబార్ దీవులు ఉనికిని సాధించాయి. ఇక్కడ గనక చైనా నౌకలను ఇండియా నేవీ అడ్డుకుంటే డ్రాగన్ పని అంతే సంగతులు. అందుకే మన నేవీ అమెరికాతో కలిసి జాయింట్ నేవల్ డ్రిల్స్ చేస్తోంది. త్వరలోనే ఆస్ట్రేలియా, జపాన్తో కలిసి కూడా ఇక్కడ ఫ్లీట్స్ చేయనుంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన చైనాకు అన్ని రకాలుగా చెక్ పెట్టాలని ఇండియా భావిస్తోంది. అందుకే ఇండియన్ ఓషన్ రీజన్ లో చైనా సముద్ర మార్గాలను టార్గెట్ చేసేందుకు అండమానే బెస్ట్ ఆప్షన్. చైనా ఎక్స్ట్రాలు చేస్తే ఇండియన్ వార్షిప్స్, అండమాన్ లో పనిచేసే ఫైటర్ జెట్స్ చైనా నౌకలను అడ్డుకుంటాయి. మలాకా జలసంధి చైనాకు జీవనాడి లాంటిది. ఇప్పుడు గనక చైనా తలతిక్క వేషాలేస్తే భారత్ తన మిత్ర దేశాలతో కలిసి చైనా నౌకలు హిందూ మహాసముద్రంలో ఎంటర్ అవ్వకుండా గేట్లు మూసేసే ఛాన్స్ ఉంది. ఇండియాకు మద్దతుగా అమెరికా కూడా షిప్పింగ్ లేన్ ను క్లోజ్ చేస్తే చైనా పని అయిపోయినట్లే. ఇది వాటి వైడ్ యాంగిల్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.